భద్రాచలం బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 2కు పెరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న ఉపేందర్ మృతదేహం కూడా లభ్యమైంది. నిన్న తెల్లవారుజామున కామేశ్వరరావును వెలికితీసి హాస్పిటల్కు తరలించారు. భద్రాచలం ఏరియా హాస్పిటల్లో కామేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాజాగా ఉపేందర్ మృతదేహం లభ్యం కావడంతో ఆపరేషన్ ముగిసినట్లయింది. భద్రాచలంలో కూలిన 6 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 2కు పెరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న ఉపేందర్ మృతదేహం కూడా ఈరోజు లభ్యమైంది. నిన్న తెల్లవారుజామున కామేశ్వరరావును వెలికితీసి హాస్పిటల్కు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేయగా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో కామేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈరోజు తాజాగా ఉపేందర్ మృతదేహం కూడా లభ్యమైంది. దీంతో ఈ ఆపరేషన్ ముగిసినట్లయింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఉపేందర్ ఆచూకీ కోసం కూడా కుటుంబ సభ్యులు నిన్న పోలీసులను అడ్డుకుని కూడా కొంత నిరసన అనేది వ్యక్తం చేశారు. ఎట్టకేలకి ఇప్పుడు ఉపేందర్ మృతదేహం కూడా లభ్యమైంది. దీంతో కంప్లీట్ గా ఆపరేషన్ ముగిసినట్టే అనుకోవచ్చా? ఇప్పటికే భద్రాచలంలో మాత్రం కూలిపోయినటువంటి 6 అంతస్తుల భవనం బిల్డింగ్ సంబంధించి మొత్తానికైతే రెస్క్యూ టీం మొత్తం పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ నిర్వహించిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే ఉపేంద్ర మృతదేహాన్ని కూడా తెల్లవారుజామున 2:30 గంటల నుంచి 3 గంటల లోపు ఒక నాటకీయ పరిణామాల మధ్య కూడా రెస్క్యూ టీం మొత్తం బయటపెట్టింది. మరోవైపు చూసుకుంటే మాత్రం పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే 2 రోజుల నుంచి కూడా తమ కుటుంబ సభ్యుడి కోసం కూడా ఆ కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉండి ఇక్కడే తమ ఆవేదన నిలబెట్టుకుంటూ నిరీక్షించిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల సమయంలో ఒక్కసారికి మృతదేహాన్ని వెలికితీసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ప్రత్యేక అంబులెన్స్ తోటి పోలీసు సహాయంతో ఇక్కడ ఏజెన్సీ ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన నేపథ్యం మనం చూసుకోవచ్చు. మృతదేహం అంటే మన ఉపేంద్ర యొక్క పాదం మాత్రం చాలా క్లియర్ గా ఇక్కడ ఉంది. మనం చూసాం ఆయన యొక్క బాడీ తీసే సమయంలో కూడా చాలా వరకు కూడా స్మెల్ వచ్చినట్లుగా అప్పటికే రెస్క్యూ టీం కావచ్చు రెస్క్యూ సిబ్బంది కూడా చెప్తున్న నేపథ్యం. ఇప్పుడు మనం ఆయన పాదం మాత్రం ఇక్కడే ఉన్నది. డెడ్ బాడీ ఆ రకంగా పీస్ అయిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మరోవైపున బిల్డింగ్ 6 లేయర్లు ఉండడంతో ఒక లేయర్ తీసుకుంటూ వచ్చిన సమయంలో ఆ బిల్డింగ్ కి సంబంధించిన పిల్లలు మొత్తం అతని మీద పట్టడం తర్వాత ఇంకాస్త నుజ్జు అయిన నేపథ్యం అయితే ఫలితంగా చాలా వరకు చూసుకోవచ్చు విజువల్ లో మనం ఇప్పుడు ఆయన యొక్క పాదం ఆ రకంగా ఎంత తీవ్రత ఉందని అక్కడ చాలా క్లియర్ గా అర్థమైపోతున్న నేపథ్యం. బాడీ కూడా స్పష్టంగా ఎక్కడ కూడా క్లియర్ గా ఉన్నట్టు లేదనేది కూడా ప్రతి వాదన వస్తుంది. మరోవైపు శిథిలాల కింద చిక్కుకొని సుమారు 2 రోజుల వరకు కూడా ఉన్న నేపథ్యంలోనే బాడీ మొత్తం డీకంపోజ్ అయినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఉన్నది మాత్రం కేవలం ఇద్దరేనంటూ మరో ఒకవైపున ఈ యొక్క ఇంటి యజమాని చెప్తున్న నేపథ్యం అవుతుంది. పోలీసుల దర్యాప్తులు కూడా తను అదే చెప్పిన మొత్తం 8 మందిని పనికి పెట్టాను. 8 మంది పనిలో కేవలం 2 సుతార్ మేస్త్రులు. ఆ 2 సుతార్ మేస్త్రులు ఒకటి కామేశ్వరరావుతో పాటు మరొకటి ఉపేందర్ అని చెప్పారు. అయితే వీళ్ళు మధ్యాహ్నం లంచ్ టైం కావడంతో వాళ్ళంతా కూడా భోజనానికి వెళ్ళారు. మిగతా వాళ్ళంతా కూడా ఉపేంద్ర కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిండు. రేపు రోజున మళ్ళీ మరుసటి రోజు పనికి కావాలంటే తన భార్యను కూడా రావాలంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అదే చివరి మాట అంటూ కూడా భార్యగా కన్నీరు మున్నీరు అవుతున్న నేపథ్యం అవుతుంది. చేతికొచ్చిన బిడ్డలో పాప ఒకటి బాబు ఒకటి కూడా వాళ్ళంతా బీటెక్ చదువుతున్న నేపథ్యంలోనూ ఆ బీటెక్ చదివే క్రమంలోనే ఈ యొక్క ఘటన అంతా కూడా జరిగింది. పిల్లలకు ఇప్పుడు ఆధారం పోయిందంటూ కూడా బంధువులు కావచ్చు భార్య కూడా విలిపిస్తున్న నేపథ్యం అవుతుంది. మరోపైన నిన్న నైట్ స్థానిక శాసనసభ్యులు ఉన్న తెల్ల వెంకటరావు సైతం కూడా కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన గల పూర్తి వివరాలు కూడా తీసుకున్నారు. ప్రభుత్వం తరపు నుంచి కూడా అందాల్సిన సహాయం విషయంలో కూడా అన్నింటిలో ప్రభుత్వం ముందుకొస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. మరోవైపు చూసుకుంటే మాత్రం కుటుంబాలకు ఎవరైతే మృతి చెందిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా వాళ్ళకి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించే విధంగా మరోవైపున చూసుకుంటే కాంపోజిషన్ కూడా ఈ యొక్క ఏదైతే గృహ యజమాని ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా వాళ్ళకి అందించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు తీసుకుంటాం అంటూ చెప్పడం కూడా జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈ రెస్క్యూ మాత్రం మొత్తానికైతే 2 రోజుల తర్వాత కూడా పూర్తిగా ముగిసిందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా యుద్ధ ప్రాతిపదికన ఒకవైపున జిల్లా కలెక్టర్, ఎస్పీ, మరోవైపున రెస్క్యూ టీం అంతా కూడా చెమటొచ్చి ఈ యొక్క రెస్క్యూ నిర్వహించాలని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే 2-3 రోజులు పట్టిద్ది అనుకున్న రెస్క్యూ టోటల్ గా 35 గంటల లోపే
ముగించేయడంతో కూడా ఒకవైపున అధికారులు కూడా కాస్త ఒత్తిడి తగ్గించుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ కుటుంబాలు మాత్రం ఆ యొక్క కుటుంబ సభ్యుడి కోసం కూడా వాళ్ళంతా కూడా బాధితుల కుటుంబాలు మొత్తం కూడా నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. వాళ్ళంతా ఇక మృతదేహాన్ని కూడా ఇక్కడ భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం తమ యొక్క అంటే కుటుంబీకులకు అప్పగించిన నేపథ్యం ఉంది. అయితే ఇక ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరాధించినట్టుగా తెలుస్తుంది. మరోవైపున దీనికి సంబంధించి కుటుంబాలకు అండగా ఉంటామంటూ శాసనసభ్యుడు ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు కూడా ఆయన హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా నిన్న చెప్పడం కూడా జరిగింది. అంటే ఈ యొక్క ఘటనకు సంబంధించి సీఎం గారు కూడా ఆరాధించారు. వాళ్ళ కుటుంబాలకు తన యొక్క ప్రగాఢ సానుభూతిని చెబుతూ మరోవైపున వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటామంటే హామీ ఇవ్వాలంటూ కూడా ఎమ్మెల్యే చెప్పడం కూడా జరిగిందని చెప్పారు. అంటే ఈ మొత్తానికైతే ఈ చిన్నపాటి ఏ ఘటన అయినా సరే ప్రజలకు ఏ ఆటంకం వచ్చినా సరే కనీసం అంటే ఇలాంటి విపత్తు వచ్చిన సమయంలో ప్రభుత్వం బాధ్యతగా ఉంటుందని మాత్రం చెప్పిన నేపథ్యం ఉంది. అయితే ఏదేమైనా ఈ యొక్క ఘటన మాత్రం అంటే ఒక 2 కుటుంబాలు విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ భాస్కర్. భద్రాచలంలో బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎట్టకేలకు 2కు పెరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న ఉపేందర్ మృతదేహం కూడా లభ్యమైంది. నిన్న తెల్లవారుజామున కామేశ్వరరావును వెలికితీసి హాస్పిటల్కు తరలించారు. అయితే భద్రాచలం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కామేశ్వరరావు మృతి చెందారు. అయితే కలెక్టర్ భవనాన్ని సందర్శించగా ఉపేందర్ ఆచూకీ కూడా తెలపాలంటూ ఉపేందర్ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. అయితే ఈరోజు ఉపేందర్ మృతదేహం కూడా లభ్యం కావడంతో ఈ ఆపరేషన్ మొత్తం ముగిసినట్లయింది.